హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకం కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పథకం ఎప్పుడు అమలవుతుంది, అర్హత, పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తానని భావిస్తున్నాను. అలాగే గవర్నమెంట్ ఈ పథకాన్ని 2025లో జూన్ 12వ తేదీన స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆ రోజున పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇంట్లో ఇవ్వడానికి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలాగే అర్హత వచ్చి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని మన గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ పథకం ప్రైవేట్ వారికి కూడా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా అర్హులని మన గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాల్సింది కూడా వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ పథకానికి అనర్హులని వీళ్ళు వెల్లడించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పథకం ద్వారా చాలామందికి ఎంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ అమ్మఒడి పథకం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా వర్తింపు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదని కూడా మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తల్లికి వందనం పథకం గురించి ఏదైనా అప్డేట్ కావాలన్నా మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.